అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కలెక్టర్లకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. బాంబు బెదిరింపులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ట్రస్ట్కి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలో కూడా అయోధ్యకు సంబంధించి ఈ బెదిరింపు కాల్స్ కావచ్చు, బెదిరింపు మెయిల్స్ కావచ్చు వచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాలన్నింటిలో కూడా పూర్తిగా బందోబస్తును అక్కడ పెంచడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత పెంచారు. బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కలెక్టర్లకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. బాంబు బెదిరింపులపై అధికారులు కూడా దర్యాప్తు చేయడం జరుగుతోంది. గతంలో కూడా ట్రస్ట్కి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ అధికారులు. ఎవరైనా అనుమానితులు ఉంటే కనుక వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సెక్యూరిటీని అక్కడ మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎందుకంటే రోజుకి వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పంటే లక్షలాది మంది అక్కడికి దర్శనానికి వెళుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, దాంతోపాటు భద్రత విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా అక్కడ పోలీసుల బందోబస్తుని పెంచడం జరుగుతోంది. పోలీసుల పహారాను పెంచడం జరుగుతోంది. ఇప్పటికీ వందలాది మంది పోలీసులు అక్కడ ఇప్పటికే దానికి సెక్యూరిటీలో ఉన్న పరిస్థితి, అక్కడ సెక్యూరిటీగా ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని బలగాలని అక్కడ రంగంలోకి దించడం జరుగుతోంది.